గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించిన విద్యుత్ శాఖ లైన్మెన్ దినోత్సవం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో విద్యుత్ శాఖ లైన్మెన్ దినోత్సవం గూడూరు 1వ, 2వ పట్టణ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు టౌన్ డిఈఈ ఎల్ ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు డిఈ నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో లైన్మెన్స్గా విధులు నిర్వహించడం ఎంతో బాధ్యత గల పని అని, లైన్మెన్స్గా విధులు నిర్వహించే సమయంలో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా పనిచేయడం చాలా ముఖ్యమని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా గూడూరు 1వ, 2వ పట్టణ మరియు చిల్లకూరు ఏఈలు శేషాద్రి భాస్కర్, శ్రీహరిబాబు, ఏడుకొండలు, జేఈ రమేష్ బాబు, గూడూరు లైన్ ఇన్స్పెక్టర్ సిగినయ్య మరియు గూడూరు 1వ, 2వ పట్టణ విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ లైన్మెన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఇందాక నుంచి అంటే ఆల్రెడీ నేను మధ్యాహ్నమే అందరితో ఒకసారి మాట్లాడాలనుకున్నాను. పెద్ద కార్యక్రమం చేయాలంటే కొంచెం ముందస్తు ప్రిపరేషన్ ఉండాలి. ఆ ముందస్తు ప్రిపరేషన్ వేరియస్ రీజన్స్ వలన ముందస్తు ప్రిపరేషన్ అనేది లేకపోవడం వలన పెద్ద కార్యక్రమాన్ని డివిజన్ తరఫున నిర్వహించేంత సమయం లేదు. కాబట్టి సరే టెలికాన్ఫరెన్స్ ద్వారా అయినా ఒక్కసారి మాట్లాడదామని చెప్పి మీ అందరితో దాదాపు అన్ని విషయాల్ని నేను పంచుకున్నాను, నా మనసులో ఉండే విషయాల్ని. ఇప్పుడు ఈ సాయంత్రం 1-2 విషయాలు కొంచెం కొత్తగా చెప్పాలి అని అంటే ఆల్రెడీ చెప్పేశారు, జవాన్ను అని చెప్పారు. కానీ యాక్చువల్గా ఒకళ్ళు గుర్తింపు ఇచ్చారా లేదా అనే దానికంటే కూడా మన ఆత్మతృప్తి చెప్తున్నారు, సెల్ఫ్ ఎస్టీమ్ ఇది అన్నారు, ఆత్మసంతృప్తి అని. మీకే అర్థమవుతుంది అది బాగా. అంటే మేము ఎక్కడో వెళ్ళి ఒక హెచ్డి సర్వీస్ దగ్గర ఛార్జ్ చేస్తే అబ్బా బాగా ఛార్జ్ చేసాం అనుకోండి, మీరు వెళ్ళి ఒక ఇంటికి ఫ్యూజ్ ఆఫ్ కాల్ చేసి వాళ్ళ ఇంట్లో లైట్ వెలిగితే మీకు ఎలా ఉంటుంది? అదే ఆత్మతృప్తి. అది అన్నిటికంటే మించింది. అది యాక్చువల్గా ఈ ఎవరూ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేనటువంటిది, మన దాన్ని మించింది అయితే లేదు. ఒక లైన్ ఒక చోట ఛార్జ్ చేశారనంటే అట్లనే చెప్తున్నారు జవాను ఇట్లా ఇవన్నీ చెప్పిన దాంట్లో నేను కూడా ముందే ఒక్క మాట అయితే చెప్దాం అనుకున్నా. మన రిస్కు, మన దీంట్లో తేడా వస్తే ప్రాణాలు పోయేది ఇవన్నీ కూడా మనకి దరిదాపుల్లో రాగలిగేది కేవలం సైనిక దళాలు మాత్రమే. మిగతా ఏది కూడా లైన్మెన్లు వీళ్ళు ఎవరైతే లైన్ మీద పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ రిస్కు ఆ వీటికి సరి సమానంగా మరే డిపార్ట్మెంట్ కానీ మరే ఇది కానీ లేరు. కేవలం సైనిక దళాలు మాత్రమే వస్తాయి. వాళ్ళవి కూడా అంతే, ఒక చిన్న పొరపాటు చేస్తే ఒక బుల్లెట్ దిగుద్ది, ప్రాణాలు పోతాయి. కేవలం అది గాల్లో వెళ్ళే ఈవెన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, అది బుల్లెట్లు దిగదు కదా అని అనుకుంటే వాళ్ళు సెకండ్లో 10వ వంతులో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కూడా. అలా అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ వెళ్తూ అలాంటి వాళ్ళకి సరి సమానంగా మన లైన్ స్టాఫ్ను కూడా నేనైతే భావిస్తున్నాను. నా ఉద్దేశం అయితే క్లియర్గా అదే ఇది. ఎందుకనంటే మనకు కూడా చెప్పారు, సప్లై సౌండ్ ఉండదు, ఏముండదు, ఉంది లేదు తెలీదు, కనపడదు వినపడదు. ఏదో సినిమాలో చెప్పినట్టు కరెంటు తీగ సన్నగానే ఉంటుంది, షాక్ సాలిడ్గా ఉంటుంది అని అన్నట్టుగా. సాలిడ్ అంటే ఇంకా మళ్ళీ సాలిడ్గా కొట్టిన తర్వాత ఇంకేమి ఉండేదంటూ ఏముండదు, ఆయన ఉండడు. ఇంకా తర్వాత కుటుంబము ఇయ్యి అని అంటే వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను ఈ 31-32 సంవత్సరాల సర్వీస్లో చాలానే చూశాను. అంటే వేరే చోట చాలానే చాలా చూసిన దాంట్లో అసలు ఈ హృదయ విదారకంగా ఉంటాయి వాళ్ళ పరిస్థితి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే అనకూడదు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు అదృష్టవంతులే. 2 కేసుల్లో మాత్రం దురదృష్టవంతులు ఎవరంటే వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దురదృష్టవంతులు. ఒకటి వీళ్ళు పొరపాటు చేసో ఇంకొకటో ఏదో ఒకటి, ఎవరో కావాలని ఇది చేయరు, ఏదో కారణం వలన మైండ్ సెట్ వలన ఏదో పొరపాటు జరిగి వెళ్ళిపోతే ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం వెళ్ళిపోయిన వాళ్ళకంటే. అట్లా కాకుండా వైకల్యంతో మిగిలి ఉంటుంటారు. కోట సబ్ డివిజన్కి వెళ్ళినప్పుడల్లా ఒక అతను వచ్చి అటెండర్ లాగా అక్కడ అందిస్తూ ఉంటాడు, ఏదో లైన్ మీద చేస్తారు. అతను చూసినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట. అంటే అటు ఇటు కాకుండా అట్లా అంటే మిగలకూడదు అని నా ఉద్దేశం కాదు. మీరు సోదరులారా ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. అవన్నీ ఏంటి అంటే చాలా బాధాకరంగా ఉంటాయి. అంత బాధాకరంగా అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. అంటే నేను స్కాడాలో చేస్తున్నప్పుడు ఒక ఆమెకి రిక్రూట్మెంట్ ఇచ్చారు కంపాషనేట్ గ్రౌండ్స్లో. ఆమె
ఆమె 3 months 4 months క్యారీయింగ్ అప్పుడు అతను లైన్ మ్యాన్ ఉండి లైన్ చనిపోయాడంట. ఆమెకి ఆఫ్టర్ డెలివరీ 3 months బేబీ అప్పుడు జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చి ఆమెకి ఇక్కడ ఉద్యోగం అనేటప్పటికీ ఎవరో చెప్తే కష్టంగా అనిపిస్తుంది, మొదట కష్టం అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటామో దీన్ని, ఇది ఈ సంస్థ నాది అన్న భావన ఏ రోజైతే మనకు కలుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా అది మీకు కష్టం అనిపించదు, సులభంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇష్టపడి పనిచేయండి. ఎవరో చెప్తున్నారు, ఇది ఎవరి కోసం ఎవరు పనిచేయట్లేదు. అది మనం ఈ సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాలి కొన్ని విషయాలు. ఎవరి కోసం ఎవరు పనిచేయట్లేదు, మన కోసం మనమే పనిచేసుకుంటాం, మన సంస్థ కోసం. మన సంస్థ బాగుంటే మనం బాగుంటాం అన్నది అందరికీ తెలుసు. ఈరోజు మనకి డిఎల్ ఎందుకు రావట్లేదు, ఇంకోటి ఎందుకు రావట్లేదు? కారణం ఏంటంటే సంస్థ బాగలేదు కాబట్టి, ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు కాబట్టి మనం సక్రమంగా ఎక్కడైతే లీకేజ్ ఉందో మనం కూడా ఈ అధికారులుగా కొంతవరకు మేము మా లెవెల్లో మేము కంట్రోల్ చేసుకుంటున్నాం ఎక్కడ లీకేజ్ ఉందన్నది. ఇంకా గ్రౌండ్ లెవెల్లో మీరున్నారు కాబట్టి మీకు ఎక్కడ లీకేజ్ అనిపిస్తుంది, ఇక్కడ డిపార్ట్మెంట్కి నష్టం జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం, దాన్ని ఎట్లా మనం అరెస్ట్ చేయడం అన్నది, దాని ద్వారా డిపార్ట్మెంట్కి ఏం ఆదాయం అన్నది ఆలోచించుకోవాలి. మన జీతాన్ని మనం సంపాదించుకోవాలి, బయట డిపార్ట్మెంట్కి ఆదాయం కల్పించాలి. మనకు ₹1,00,000 వస్తుంది అనుకో, ₹1,00,000 ఆదాయం డిపార్ట్మెంట్ ద్వారా, అది అడిషనల్ లోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది చేయగలిగితే మన సంస్థ ఢీకునేటువంటి పరిస్థితి దేనికి ఉండదు. ఎందుకంటే నష్టాలు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు ₹5 యూనిట్ కొంటున్నాం అనుకో, ₹5-6 అమ్మేటప్పుడు నష్టం ఎందుకు వస్తుంది? అవకాశం లేదు కదా. కానీ లీకేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వస్తుంది. ఆ లీకేజ్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మీ అందరి మీద ఉంది. దానికి పూర్తి సహాయ సహకారాలు, ఎందులో ఇప్పుడుండే టీము బాగా హార్డ్ వర్క్ చేసేటువంటి నేచర్ ఉన్న వాళ్ళం కాబట్టి మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా ఫీల్డ్లో మేము మీకంటే ముందు మేమే తలపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని మిమ్మల్ని దించేసి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. కాబట్టి కష్టపడి అందరం పనిచేద్దాం. పనిచేసి ఈ సంస్థకి మంచి పేరు తీసుకురావడం, ప్రజల్లో మనం దగ్గరగా పోయినంత విధంగా వేరే సంస్థలు ఎవరు పోరు. అదే మనకున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. కరెంటు పోయిందంటే గుర్తొచ్చేది మనమే, ఉన్నప్పుడు మనమే. ఇప్పుడు కొంచెం టౌన్లో కూడా కొంత మంచి అభిప్రాయం వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు పోయేది ఎప్పుడు వచ్చేది అన్నది తెలిసేది కాదు. ఇప్పుడు కొంత మెరుగైంది అన్నటువంటి భావన ప్రజల్లో కూడా ఉంది, ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. అంటే దాన్ని కంటిన్యూ కూడా చేయాలి. ఎక్కువగా మన టౌన్లో కొన్ని సమస్యలు ఈ మధ్య ట్రాన్స్ఫార్మర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా వరకు మీ ఏ గారు వచ్చిన తర్వాత చాలా వరకు రెక్టిఫై చేస్తున్నారు. దానికి మీరు కూడా ఆల్మోస్ట్ 50-60% కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టున్నాయి కదా, కంప్లీట్ అయినాయి. మిగిలినట్టు కూడా సేఫ్టీ పర్పస్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏబీ స్విచ్లు చాలా అవసరం. అవి రెక్టిఫై చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం వచ్చినా ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అన్ని డైరెక్ట్ ఉన్నాయి, ఇంతకుముందు ఇప్పుడు కొంతవరకు చేస్తున్నాం. కాబట్టి అన్నీ మీకు సహాయ సహకారాలు అందించడానికి మేము ఉన్నాం. మీరు కూడా అదే లెవెల్లో పనిచేసి ఈ సంస్థకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుల వారు శ్రీ ఏడి గారికి, అట్లాగే మన చీఫ్ గెస్ట్ అంటే మన డి గారికి, అట్లాగే చిలకూరయ్య గారికి, టౌన్ 2 గారికి, 8 గారికి, ఇక్కడికి వచ్చిన మా స్టాఫ్ టౌన్ 1 అండ్ టౌన్ 2 అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శుభ సాయంత్రం, లైన్మెన్ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇప్పుడు మన వాళ్ళు సారు ఏడి గారు, ఉదయం డి గారు మనకు టెలికాన్ఫరెన్స్లో చాలా విషయాలు చెప్పారు. వాళ్ళందరికన్నా ఇప్పుడు డి గారి స్పీచ్ ఉంది కాబట్టి ఇప్పుడు దానికోసం మన వాళ్ళు కూడా శ్రీహరన్ కానీ, లేకపోతే మన టౌన్ 2 గారు, చిలకూరయ్య గారు కానీ, వీళ్ళు చాలా విషయాలు మనకు చెప్పారు. వీటన్నిటిని కూడా మనం మైండ్లో ఎప్పుడు రిమెంబర్ అవుతాను ఉండాలి. నేను ప్రధానంగా చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా టౌన్ 2 నేను చేశాను కాబట్టి టౌన్ 1 చెప్తాను, అందరికి కూడా చెప్పేది ఫస్ట్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను, సేఫ్టీ లేకుండా మాత్రం మీరు ఎక్కడ కూడా పరిగెత్తద్దు, మిగతా వాటిలో పరిగెట్టండి. సేఫ్టీ 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 ఈ 3 మైండ్లో ఉండాలి. నేను పదే చెప్పేది ఏంటంటే, అంతకుముందు టౌన్ 2లో చెప్పాను, ఇప్పుడు టౌన్ 1లో కూడా చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఇందాక మన ఏడి గారు చెప్తుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఉదయగిరిలో పనిచేసేటప్పుడు ఒక స్టాఫ్ 2 ఉన్నారు. 11K లైన్ ఏదో ఎల్టీ లైన్ ఏదో మంచి సైక్లోను దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. ఒక రేకులెక్కి దాన్ని చెయ్యాలి. సరే వాళ్ళు ఆ ఎల్టీ లైన్ చేస్తున్నారు. అతను ఆ అబ్బాయి ఉండేసి ఏం చేశాడు,
డైరెక్ట్గా దాన్ని కింద నుంచి చేస్తున్నాడు, దాని పైకి రేకుల మీద ఎక్కాడు. ఇంకా సడన్గా పైకి లేస్తాడు, పైన 11 కేలు ఉంది. కింద ఉండే అబ్బాయి గమనించాడు, అన్న మురళన్న కొంచెం ఆగినా అన్నాడు. అతనికి సైలెంట్గా చెప్పి ఎక్కువ కంగారు పెట్టలేదు. ఏంటన్నా అంటే పైన 11 కేలు ఉందన్న నిదానం దిగాను అంటే. దీన్ని బట్టి నేను ఏమంటానంటే ఆ రోజు అతను కానీ పైకి కానీ లేస్తుంటే తగిలి ఉండేది, షాక్ గురై ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మన వాళ్ళు చాలా వరకు చెప్తున్నారు, గుంపులుగా వెళ్ళండి, ఒక బ్రేక్ డౌన్ అయితే అందరూ అటెండ్ అవ్వండి. అందరూ కూడా ఎక్కడ ఏం ఆపుతున్నాను నేను. అందుకనే మన జేఎల్ఎంలు మన పిల్లకాయలందరికీ కూడా చెప్పేదంతా కూడా మీ లైన్మెన్ని, మీ లైన్ ఇన్స్పెక్టర్ని, వాళ్ళ యొక్క సీనియారిటీని మీరు తీసుకోండి. అందరూ కూడా మీరంతా కూడా చాలా వరకు చాలా బాగా స్టార్టింగ్లో మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా 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 బాగా పనిచేస్తున్నారు. నాకు అందుకని జేఎల్ఎంలు అంటే చాలా బాగా లైక్. ఎందుకంటే వాళ్ళు సూపర్గా ఏదైనా సరే విత్ ఇన్ డేస్లో యువకులు కాబట్టి ఉత్సాహంగా బాగా పనిచేస్తారు. అట్ ది సేమ్ టైం మీరంతా కూడా ఫుల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాడుకోవాలి, వాళ్ళ సీనియారిటీని గౌరవించాలి, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా చేస్తున్నారు అనేది మీ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. వాళ్ళు కూడా అలాగే మీకు అందరికి కూడా చెప్పాలని నేను పదే చెప్తున్నాను. ఈ విషయాన్ని పాటించండి. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో నిజంగానే చాలా చాలా బాగా పనిచేస్తున్నారు. మన గౌరవ అతిథులందరూ కూడా మీకు మంచి